16 నెలల పసిగుడ్డును 10 నిమిషాల సేపైనా సరే ఏ తెల్లైనా పట్టించుకోకుండా ఉండగలదా? పాలు తాగి ఆ పసిపాప హాయిగా నిద్రిస్తున్నా సరే ఏ తల్లైనా సరే బిడ్డని గమనిస్తూనే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మనం చూడబోతున్న ఓ అమ్మ తన 16 నెలల పసిపాపను ఉయ్యాల్లో పెట్టేసి ఇంటి తలుపులకు తాళం వేసి ఎంచక్కా టూర్కెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైంది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈమె పేరు క్రిస్టల్ కాండెలారియో. వయస్సు 32. అమెరికా దేశంలోని క్లీవ్లాండ్ లో నివసించే ఈమె భర్త ఈమెతో కలిసున్నాడో లేదో తెలియదు, కానీ ఈమె తన 16 నెలల కన్నబిడ్డతో కలిసి ఒక ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులు బాగా సంపన్నులు కావడంతో చేతిలో ఫుల్లుగా డబ్బుంది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా గత జూన్లో ఈమె చేసిన ఓ దారుణం ప్రపంచవ్యాప్తంగా సంచలన వార్తగా మారింది. ఇంతకీ ఈమె చేసిన ఆ దారుణం ఏంటి? జూన్ 2023 మాసం అంటే ఓ 9 నెలల కిందట ఈమె జైలీన్ అనే తన 16 నెలల పసిబిడ్డను ఉయ్యాల్లో ఒంటరిగా పడుకోబెట్టి ఓ 2 సూట్ కేసుల్లో బట్టలు సర్దుకుని ఓ బ్యాగు చంకనేసుకుని ఇంటికి తాళం పెట్టి ఎక్కడికెళ్ళిందో తెలుసా? ఏకంగా ఎంజాయ్ చేసేందుకు డెట్రాయిట్ వెళ్ళిపోయింది. డెట్రాయిట్ తో పాటు ప్యూర్టోరియాకో అనే నగరాల్లో పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగింది. చక్కగా సెల్ఫీలు తీసుకుంది, వీడియో షూట్ చేసుకుంది. టూర్లో ఫుల్గా ఎంజాయ్ చేసి 10 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. ఉయ్యాల్లో ఉన్న పాప నిర్జీవంగా పడి ఉందంటూ ఎమర్జెన్సీ హెల్త్ సపోర్ట్ కు ఫోన్ కొట్టింది. ఆ ఫోన్తో వైద్యులు ఆ ఇంటికి హుటాహుటినే చేరుకున్నారు. పాప చనిపోయిందని చూస్తూనే పసిగట్టారు. అయితే ఆ పాప చనిపోవటానికి గత కొన్ని రోజులుగా ఆహారం, నీళ్లు లేకపోవటమేనన్న విషయాన్ని గమనించారు. ఏం జరిగిందని ప్రశ్నించిన వారికి పాపను వదిలిపెట్టి 10 రోజుల పాటు టూర్కెళ్లొచ్చా అంటూ ఆమె చెప్పిన సమాధానం విని నివ్వెరపోయారు. ఆ వెంటనే పోలీసులకు ఫోన్ కొట్టారు. పాప పార్థివ దేహానికి పోస్ట్ మార్టం చేయటం, ఆకలికి అలమటించి దాహం తీరే దారి లేక కుంగి కుసించి ముద్దులోకే ఆ బిడ్డ ప్రాణాలు వదిలిందని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిస్టల్ ను అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించారు. ఈ కేసు కోర్టులో 9 నెలల పాటు నడిచింది. క్రిస్టల్ కు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఆమె తరపు లాయర్ కోర్టుకు విన్నవించాడు. అయితే ఆమెను పరిశీలించిన వైద్యులు అలాంటిదేమీ లేదని రిపోర్ట్ ఇచ్చారు. దీంతో కౌంటీ కామన్ ప్లీస్ కోర్టు జడ్జి బ్రెండన్ షిహాన్ తన కన్నబిడ్డ అయినా సరే ఓ పసిగుడ్డును అత్యంత దారుణంగా చంపినందుకు ఆమెకు పెరోష్ కూడా లేని జీవిత ఖైదును విధిస్తూ తీర్పు చెప్పారు. ఆ తీర్పు విని క్రిస్టల్ కోర్టులో బోర్న ఏడ్చేసింది. మరో మాట మాట్లాడకుండా జైలుకు పోలీసులతో కలిసి ముందుకు కదిలేది. అమ్మ అన్న పదానికి మచ్చ తెచ్చిన ఈ మహిళ ఇప్పుడు క్లీవ్లాండ్ జైల్లో ఊచలు లెక్క పెడుతోంది.